సి చర్చ అనేటువంటిది మేము మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం. నేను ఇందాక కూడా చెప్పాను కదా, మొదట్లో నా సమావేశం మొదలుపెట్టినప్పుడే చెప్పాను. గడిచినటువంటి 24 మాసాల్లో వారు 2024లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, తద్వారా వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు ఎన్ని చెప్పమనండి. దాని మీద చర్చ అంటే అదే కదా, దాని మీద చర్చకి రమ్మనండి. లేదా మేము మాతో మాట్లాడలేము, లేదా వీళ్ళతో మాట్లాడలేము అని అనుకున్నప్పుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ప్రభుత్వం వారిదే కదా. ఇదిగో 2024లోకి వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి ఒప్పందం ఇది. ఒప్పందం ద్వారా ఇక్కడ ఈ కంపెనీ స్థాపించబడింది. స్థాపించబడినటువంటి ఈ కంపెనీ ద్వారా ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మా టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలే మిగిలింది. మెల్లిగా ఇంకో 24 మాసాలు లాగేస్తే మళ్ళీ ఆఖరి సంవత్సరంలో కూడా మళ్ళీ ఇదే డబ్బా కొట్టుకొని ఇదే శంకుస్థాపన చేసుకొని, ఇప్పుడే శంకుస్థాపన చేస్తాం, మళ్ళీ ఇంకోసారి అధికారం ఇవ్వండి, అప్పుడు మళ్ళీ ఇంకో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి చేసుకుని ఈ ప్రచార యావని, ఈ మార్కెటింగ్ స్కిల్స్ని 95 నుంచి వస్తున్నాం. సో ముందు మేము అడిగినటువంటి ఒక స్టాండ్ ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వాన్ని 24 మాసాల్లో ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి చెప్పమనండి. దాని మీద చర్చకి రెడీ ఏమో అడగండి. నేను చెప్తున్నాను కదా, నేను హెరిటేజ్ వాళ్ళు ఒక ఐటీ కంపెనీ స్థాపించి వాళ్ళు పెట్టుకున్నా మేము స్వాగతిస్తామని చెప్తున్నాం కదా. ఈ రాష్ట్రంలో ఏ సంస్థ వచ్చి 10 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నా సరే మేము సంతోషపడతాం, వెల్కమ్ చేస్తాం. కానీ కనీసం ఒక్క ఉద్యోగస్తుడు కూడా లేనటువంటి ఒక కంపెనీని తీసుకొని వచ్చి వారికి 55 ఎకరాలు ఇచ్చి 2,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇచ్చి, కనీసం ఆఫీస్ కూడా లేనటువంటి సంస్థను తీసుకొని వచ్చి భూములు కేటాయింపులు చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోమంటారా వద్దంటారా చెప్పమనండి. కంపెనీల పేర్లు అదే చెప్తున్నా కదా, టీసీఎస్, కాగ్నిజెంటో లేకపోతే క్యాప్జెమినియో. వెల్కమ్. గూగుల్ అనో లేకపోతే ఇంకోటి ఏది వచ్చినా వెల్కమ్ చేస్తున్నాం కదా. కానీ వచ్చినటువంటి కంపెనీలు ఈ కంపెనీలు, పెద్ద కంపెనీలు పేర్లు చెప్పి జరుగుతున్నటువంటి దోపిడీ గురించి చెప్తా ఉన్నాం. సో దయచేసి దాన్ని ప్రశ్నించమని మీరే ఎవరో అడిగినట్టున్నారు. 99 పైసలకి ఎలాగిస్తారు భూమి అని చెప్పని అడిగితే 99 పైసలకి కాదు, అవసరమైతే మొత్తం 99 పైసలకే ఇస్తానన్నాడు ఆయన. ఎవరి జాగీర్ ఇది? అది కూడా ఏం చెప్పాడు, ఓన్లీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్, టాప్ 500 కంపెనీస్లోనే వారికే అని చెప్పని అన్నాడు. మొన్న ఒక సెమీ కండక్టర్ కంపెనీకి ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేశారు, అది ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఉంది. అది రియల్ ఎస్టేట్ కంపెనీలకి 99 పైసలకి ఇచ్చారు, అది ఫార్చ్యూన్ 500లో ఉందా? ఇదంతా కూడా ఒక అవినీతి కార్యక్రమం. చెప్తున్నాను కదా, విశాఖపట్నంలో గడిచినటువంటి 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. దానికి ఈ స్కామ్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక తప్పుడు ప్రచారాన్ని మామి చేయడం, ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఓ పబ్లిసిటీని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం అనేటువంటిది ఒక దీనికి తీసుకెళ్తున్నారు. డెఫినెట్గా వారి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థలు, వారి వెంట నడుస్తున్నటువంటి వారి అనుయాయులకు సంబంధించినటువంటి సంస్థలకి వేల ఎకరాలు, వేల కోట్ల రూపాయలు అనేటువంటి భూముల్ని గడిచినటువంటి 24 మాసాల్లో ఈ విశాఖపట్నంలోనే కేటాయింపులు జరిగినాయి. వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. విన్నాను, ఇప్పుడే నువ్వు ఉంటుండగానే చెప్పాను. మనం అంటే నేను చెప్పింది నువ్వు వినవనుకుంటాను, నువ్వు చెప్పింది నేను వినాలి. నేను క్లియర్గా చెప్పాను కదా, నువ్వు వచ్చిన తర్వాత కదా మాట్లాడు. నువ్వు ఎలాగ లాస్ట్ 2 మినిట్స్లో వచ్చావు. నువ్వు వచ్చినప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? ఒకవేళ మాకు మొట్టికాయలు వేసిందని అనుకుందాం, ఎప్పుడన్నా కేసు వేసినప్పుడు కూర్చున్నటువంటి జడ్జి గారు సహజంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం అనేటువంటి సహజం. ఒకవేళ మా పిల్లే తప్పు అయితే అసలు అడ్మిటే చేయరు కదా. అడ్మిట్ చేశారంటే అందులో వాస్తవాలు ఉన్నాయనే కదా అడ్మిట్ చేసినట్టు. అడిగినప్పుడు కంపెనీలకి ఇస్తే, లేకపోతే ఇదే ఇందులో టీసీఎస్, కాగ్నిజెంట్ ఒక 2 కంపెనీల పేరు చెప్పి వాళ్ళకి ఇస్తే మీకు ఏంటి ఇబ్బంది అని అంటే, టీసీఎస్కో కాగ్నిజెంట్కి ఇస్తే మాకేం ఇబ్బంది లేదు.
ఉర్సాకో లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికో లేకపోతే ఇంకోరికో ఇస్తున్నారని అంటే డెఫినెట్గా అబ్జెక్షన్స్ ఉంటాయి. కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. మీ పాలసీల్లోనే పెద్ద బ్లండర్స్ ఉన్నాయనేటువంటిది మా పార్టీ తాలూకు ఆలోచన, ప్రజల తాలూకా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా మా ఎంపీ గారు ఫైల్ చేశారు. దాని మీద ప్రశ్నలు వచ్చాయి. వచ్చిన తర్వాత అడ్మిట్ చేశారు. రెస్పాండెంట్స్ అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముట్టుకెళ్ళని అంటే ఇంకేం చెప్తాం మేము. అసలు విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టమ్ని పునాదులు వేసిందే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు హైటెక్ సిటీ అది ఇది అని చెప్పి గొప్పలు ప్రచారం చేసుకున్నారు కదా. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఎందుకు విశాఖపట్నంలో ఐటీ డెవలప్ చేయాలి, ఆల్టర్నేట్ సిటీగా విశాఖపట్నాన్ని టేకప్ చేయాలని చెప్పి ఆలోచన ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి? 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వరకు విశాఖపట్నంలో రిషికొండలో ఐటీ టవర్స్, ఐటీ హిల్స్ అక్కడ ల్యాండ్లో అలాట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది ఎవరికి? తర్వాత బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నప్పుడు 2 టైర్ సిటీస్కి పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీని తీసుకుని వచ్చి ఒక యాంకర్ కంపెనీ ఇక్కడ స్థాపించాలని చెప్పి స్థాపించి ఇక్కడ 2000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది ఇన్ఫోసిస్ లాంటి కంపెనీతో మా ప్రభుత్వం. ఎకో సిస్టమ్ బిల్డప్ చేయాలనేటువంటి దానికి కావాల్సినటువంటి వాటికి పునాదులు వేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కుటుంబం. నువ్వు మళ్ళీ కొత్తగా వచ్చి ఎకో సిస్టమ్ అని అంటే ఎకో సిస్టమ్ పునాదులు వేసిందే మేము కదా. ఇప్పుడు దాని పేరు చెప్పి భూములు కొట్టేస్తున్నారు. చెప్పమనండి. పోనీ అదే టీసీఎస్, అదే కాగ్నిజెంట్ కాకుండా మిగిలిన కంపెనీలు ఏమొచ్చాయి చెప్పమనండి. అవి ఇంకా రాలేదనుకో, వస్తున్నాయనుకో. పోనీ మిగిలిన కంపెనీలు ఏమొచ్చాయి, వచ్చినటువంటి వాటికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు చెప్పమనండి. 100 చెప్తారండి. హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందని, అదే వెళ్ళిపోయిందని. హెచ్ఎస్బీసీ అనేటువంటి సంస్థ లేకపోతే ఇంకో సంస్థ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి బిజినెస్ని బట్టి, అలాగైతే అమెజాన్ కానీ లేకపోతే ఇంకో కానీ టీసీఎస్ కానీ ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ ఇంటెల్లో కానీ ప్రపంచ దేశాల్లో అనేక ప్రాంతాల్లో లేఆఫ్స్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. అక్కడ అయిపోతుంది కాబట్టి ఏమీ లేదని అనుకుంటే మన ప్రయత్నం మనం చేయాలి. WNSని తీసుకొని వచ్చాం, 5000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అదే బిల్డింగ్ కదా. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రొసీజర్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని సంస్థలు వస్తుంటాయి, కొన్ని సంస్థలు వెళ్తుంటాయి, వాటి ఆపరేషన్స్ మారుతుంటాయి. ఇవన్నీ ఇట్స్ కంటిన్యూస్ ప్రొసీజర్ సిస్టంలో. కానీ దాన్ని తీసుకొని వచ్చి ఒక ప్రచార యావకి, రెండోది ఏంటంటే భూ దోపిడీకి ఈ ప్రభుత్వం దాన్ని వాడుకుంటుంది అనేటువంటిది మా తాలూకు అభిప్రాయం. దాన్నే మా ఎంపీ గారు వారి పిల్లి రూపంలో ముందుకొచ్చారు ఆ పాలసీకి వ్యతిరేకంగా. సో దాని మీద ఫైట్ చేస్తాం. డెఫినెట్గా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఏదైతే మరింత ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఆసక్తి చూపించడానికి 100 కంపెనీలు వస్తాయి. క్యాబ్ జెమిని CEO గారు విశాఖపట్నం వచ్చారు కదా, టాక్సే కదా అయినాయి, అంతేనా? లేకపోతే ఫౌండేషన్ ఏమైనా వేసారా చెప్పండి. సర్లే, మహా న్యూస్కా లేకపోతే క్యాబ్ జెమినికా? ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇది ఒక అమర్నాథో లేకపోతే ఒక ఉదయో లేకపోతే ఒక నాయుడో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, లేకపోతే మనం ఏదో ఇక్కడ ఆలోచన చేస్తే జరిగిపోయేటువంటి పరిణామాలు కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాకపోతే ఇందులో ఇబ్బంది పడేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, కొన్ని కంపెనీలు కానీ లేదా హోటల్స్ కానీ లేకపోతే కొన్ని రెస్టారెంట్స్ కానీ, ఇలా కొన్ని ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సంస్థలు చాలా మటుకు చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. మేము రన్ చేయలేము అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మాట వాస్తవం. సో అందరితో పాటు ప్రతిపక్షంగా లేదా ఇప్పుడు అధికార పార్టీ కూడా జియో పొలిటికల్ సిచ్యువేషన్లో చేయగలిగింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా
వారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనేటువంటిది ఉంటుంది. సో డెఫినెట్గా మా పార్టీ ఎంపీలు, మా రాజ్యసభ సభ్యులు కానీ, మా లోక్సభ సభ్యులు కానీ పార్లమెంట్ సెషన్స్ నిన్నటి నుంచి ఎప్పటి నుంచో మొదలైనట్టు ఉన్నాయి, అక్కడ కూడా మాట్లాడతాం. సో సిచ్యువేషన్ని ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే వచ్చిన ఇష్యూ కాదు కాబట్టి, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఇష్యూ కాబట్టి డెఫినెట్గా అందరి ఉన్నటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి, అప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా సెటిల్ డౌన్ అవ్వాలన్నటువంటిదే నేను కూడా కోరుకుంటా ఉన్నా. అంటే మరి ఆయన ఏదన్నా వార్ రూమ్ ఏదన్నా ఎస్టాబ్లిష్ చేసి లోకేష్ గారు లాంటి మేధావులు చేయాలి తప్ప, ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ని, ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్యలో జరుగుతున్నటువంటి వారిని లోకేష్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప మనం ఇంకెవరో మన వల్ల కాదు. చెప్తున్నాను కదా బాబు, హెరిటేజ్ ఐటీ కంపెనీ పెట్టినా దాన్ని కూడా స్వాగతిస్తున్నామని, మళ్ళీ క్యాబ్ జెమిని అంటాం, అన్నీ స్వాగతిస్తున్నామని చెప్తున్నాం కదా.